పరం శాంతి. మీరా భక్తి ద్వారా కృష్ణుణ్ణి పొందింది. అయితే ఇప్పటి కాలంలో సాధారణ మనిషి కూడా భక్తి ద్వారా కృష్ణుణ్ణి పొందగలరా? చూడండి, ఎప్పుడూ భక్తి ఫలితం జ్ఞానం తప్పకుండా లభిస్తుంది. అందుకే కృష్ణ భక్తుడైనా, రామ భక్తుడైనా లేదా ఎవరి భక్తులైనా సరే వారి భక్తి చాలా శుద్ధమైనదిగా, సత్వ ప్రధానమైనదిగా, భక్తిలో పవిత్రత ఉంటే అప్పుడు ఆ భక్తి ఫలితంగా జ్ఞానం లభిస్తుంది. 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడి అవతారం వచ్చింది. కృష్ణుడి ఆత్మ అనేకసార్లు అవతారం ఎత్తి ఇక్కడికి ఎక్కడో ఏదో అవతారంగా వచ్చి భూమిపైన తన దివ్య కర్తవ్యాన్ని నిర్వర్తించి తిరిగి సూక్ష్మలోకానికి వెళ్ళిపోయి ఉంటుంది కదా. కాబట్టి భక్తి ఫలితంగా ఆ వ్యక్తికి జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానంతో కృష్ణుడు ఎవరు, ఆయన ఎవరి అవతారమో, ఈ భూమిపై చివరిసారిగా ఆయన చేసిన పని ఏమిటి అనే సంగతులన్నీ తెలుస్తాయి. వారు అప్పుడు జ్ఞాన మార్గంలో ప్రవేశిస్తారు. కృష్ణుడు, రాముడు, ఆల్మైటీ అథారిటీ, పరమాత్మ యొక్క అవతారములే అన్న విషయం తెలుస్తుంది. కృష్ణుడు ఇప్పుడు కూడా ఎలాంటి కార్యాన్ని నిర్వర్తించి వెళ్ళిపోయారో ఈ విషయం అయితే ప్రపంచం నమ్మదు కదా. కొత్త ప్రపంచం, విశ్వ పరివర్తన అనే పునాది వేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు సూక్ష్మ ప్రపంచంలో ఉన్నారు. కృష్ణుడి ఆత్మ ఇప్పుడు సూక్ష్మవతనంలో ఉన్నారు అనే జ్ఞానం లభిస్తుంది. ఆల్మైటీ అథారిటీ యొక్క నిరాకార, ఆకార, సాకార 3 రూపాలను తెలుసుకుంటారు. బేహద్ విశ్వం యొక్క జ్ఞానం తెలుసుకుంటారు. అనంతకోటి బ్రహ్మాండాల పూర్ణ జ్ఞానం, సృష్టి లయ అనే ప్రక్రియలు, ప్రళయము, అర్ధప్రళయము, కల్ప ప్రళయము, మహాకల్ప ప్రళయము, మహాకాలం యొక్క జ్ఞానం, పూర్తిగా జ్ఞాన మార్గంలో నడుస్తారు. బేహద్ జ్ఞానం తెలుసుకుంటారు. బేహద్ విశ్వ పరివర్తన జ్ఞానం లభిస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఏం జరుగుతుందో, ఏ విధంగా కొత్త యుగానికి పునాది పడిందో అన్న దానిపై జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానంతో ఆ ఆత్మ తన ఆత్మస్వరూపాన్ని గుర్తు చేసుకొని ఆల్మైటీ అథారిటీ నుంచి శక్తిని గ్రహించి జ్ఞాన మార్గంలో ముందుకు సాగుతుంది. పరం శాంతి.